అడగకూడదు, చాలా రొటీను రిడెండెంట్ ప్రశ్న అని అనిపించిన సమ్టైమ్స్ వీఆర్ వల్నరబుల్ సార్. అడగక తప్పదు. నేను రిడెండెంట్ సమాధానం చెప్తాను దాన్ని. చెప్పండి, తప్పులేదు. ఏదైనా మీకు కొత్త సమాధానం తోస్తే చెప్పండి, లేకపోతే రిడెండెంట్గానే చెప్పండి. ఒక రాజమౌళి అనే డైరెక్టరు ఒక స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ప్రారంభమై అలాగా సినిమాకి ఏదో వటుడు ఇంతయి అంతయి అని ఏదో పద్యంలాగా, పోతన్ గారి పద్యంలాగా ఎక్కడికో ఇప్పుడు నిజంగానే నభోభాగంబునని పోతన్ గారు రాసినట్టుగా ఇప్పుడు ఏకంగా టోటల్గా ఆస్కార్నే కొట్టేసి వెళ్ళి ఈ ప్రయాణం మీద వాట్ ఈజ్ యువర్ కామెంట్ యాజ్ అ ఫాదర్ ఆర్ యాజ్ ఎ టెక్నీషియన్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో ఒక మాటలో అని అనే జర్నీ కాదు రాజమౌళి గారిది. ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యూజ్, గార్జియస్ అండ్ ఇండామిటబుల్. అది ఇంకొకళ్ళు దాన్ని ఇమిటేట్ చేయలేరు, ఇంకో రకంగా దాన్ని ఫాలో అవ్వలేరు. ఒకటే సమాధానం అండి, రాఘవేంద్ర స్వామి గారి దయ. రాఘవేంద్ర స్వామి ఆయన దయ. మీరు కొలిచే దేవుడు అంటే రాఘవేంద్ర స్వామి. ఓకే, ఆయన వరమండి. అవునా? వీడి కడుపులో పడబోయే ముందు నేను మావిడ మంత్రాలయం వెళ్ళామండి. రాత్రి పడుకున్నాం అక్కడ. తెల్లారుజామున మావిడ నాకు ఒక కళ వచ్చిందండి అని చెప్పింది. ఏమొచ్చిందని, ఆ బృందావనంలోంచి రాఘవేంద్ర స్వామి గారు లేచారు. ఆయనతో చిన్న గిత్తతోడు కూడా లేచి తెల్లగా ఉంది. ఏదో తుంగభద్ర స్నానానికి వెళ్ళారు, స్నానం చేశారు, తిరిగి వచ్చారు. ఆయన బృందావనానికి వెళ్తున్నారు. నేను పక్కనే ఉన్నాను. గిత్తతోడు ఆయనకు చూసింది, నామకు చూసింది, ఆయనకు చూసింది, పరిగెత్తుకుని వచ్చి నా కడుపులో దూరిపోయిందండి. ఓ, నెక్స్ట్ కన్సీవ్డ్ అండి. ఫ్యాంటాస్టిక్. అంటే మీరు నార్మల్గానే అంటే యాజ్ ఎ పర్సన్ వెరీ క్లోజ్ టు యువర్ ఫ్యామిలీ, మీరు ఈ కైండ్ ఆఫ్ డివోషనల్ బెంట్ ఆఫ్ మైండ్, తర్వాత యాస్ట్రాలజీని నమ్మడం, యాస్ట్రాలజీలో నమ్మడం కాదు, ప్రవేశం కీరవాణి గారికి బాగా వచ్చు. నాకు తెలిసినది విన్నది నేను చెప్తా. దొరసింహరాజు గారి సింహాద్రి చేస్తున్నప్పుడు రాజమౌళి గారి జాతకం ఎవరికో చూపించారని, ఎవరో దొరసింహరాజు గారు, ఆయన చూసి ఇతను మామూలు జాతకుడు కాదు, మహర్జాతకుడు, ఇంకెక్కడి నుంచి ఇంకా మొదలు ఇది అంతం కాదు, ఇది ఆరంభం, ఇంకా అలా హిట్ల మీద హిట్లు అలా ఇస్తూనే ఉంటాడు అతను. యూ కెన్ జస్ట్ హ్యాపీగా ఎందుకంటే అప్పటికి ఒక సినిమా ఆగిపోయి అతనికి కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు దొరసింహరాజు గారు. ఆ టైంలోనే మీరు వెళ్ళి సింహాద్రి కథ చెప్పడం, మీ ముందు పరచూరు బ్రదర్స్ వచ్చి కథ చెప్పారు, అవి ఏం ఓకే అవలా, మీరు వచ్చి చెప్పిన కథే ఓకే అయింది ఆ రోజు. స్టిల్ ఐ రిమెంబర్ దట్ డే. అది నాకు తెలియదండి. అంటే మీరు జాతకం అన్ని నమ్ముతారా సార్? నమ్ముతానండి, బట్ ఆయన చూపించారు నాకు తెలియదండి అసలు. ఇదే వింటాను, ఐసి ఫస్ట్ టైం వింటున్నాను. చాలా గొప్ప మహర్జాతకుడు అని ఆ రోజే చెప్పారని దొరసింహరాజు గారు నాతోనే డైరెక్ట్గా అన్నారండి ఈ మాట. నాకు తెలియదండి. ఓకే, అసలు అంటే మానవ ప్రయత్నం అన్నది లేకుండా ఏది సిద్ధించదు అనుకుంటేది. బట్ మీరు ఎంతవరకు దీనిలో కూడా సెగ్రిగేట్ చేస్తారు సార్? అది కాదు, ఒక నాలెడ్జబుల్ మ్యాన్గా. అది కాదు, మానవ ప్రయత్నం 100% ఉందండి. ఆ మానవ ప్రయత్నం చేయాలని ప్రేరేపించేది కూడా గురువుల కటాక్షం. ఏ కంటెంటెడ్ ఫాదర్ సార్. ఇంకా రాజమౌళి గారు ఇంకా ఏదైనా సాధిస్తారు, ఇంకా సాధించాలని ఉందా మీకు? ఐఎమ్ హ్యాపీ ఇప్పటికి. ఎందుకంటే బేసిక్గా ఐఎమ్ హ్యాపీ. వాడి క్యారెక్టర్ కరెక్ట్ అవ్వలేదు, దానికి ఎక్కువ హ్యాపీనెస్గా ఉంటుంది. క్యారెక్టర్ కరెక్ట్. ఇది ప్రైడ్ తలకి ఎక్కలేదండి ఉంటే, అది నాకు ఎక్కువ ఇష్టం.